వెల్కమ్ టు TG99 నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తరంగాలు జాతీయ దినపత్రిక 2026 క్యాలెండర్ను ఆవిష్కరించిన జనని ఫౌండేషన్ చైర్మన్ చింతపల్లి వెంకటయ్య గౌడ్. ఒక్క అవకాశం ఇవ్వండి, అభివృద్ధి ఏంటో చూపిస్తా. 8వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి లలితా గణేష్ యాదవ్. తాండూరు పట్టణంలో మార్నింగ్ వాక్ లో భాగంగా విలేమోన్స్ గ్రౌండ్ లో వాకర్స్ తో మున్సిపాలిటీలో ఎమ్మెల్యే. కలకొండ గ్రామంలో జనని ఫౌండేషన్ చింతపల్లి వెంకటయ్య గౌడ్ సమక్షంలో తరంగాల జాతీయ తెలుగు దినపత్రిక 2026 క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జనని ఫౌండేషన్ చైర్మన్ చింతపల్లి వెంకటయ్య మాట్లాడుతూ తమ అక్షరాలతో సమాజాన్ని సరైన మార్గంలో నడిపే జర్నలిస్టులకే నిజమైన జనసారథులని, స్వతంత్ర పోరాటం నుంచి నేటికి సమాజాన్ని ముందుకు నడిపించడంలో పత్రికలు పోషిస్తున్న పాత్ర అనిర్వచనీయమని అన్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ పత్రికలు తమ భాగస్వామ్యాన్ని అందించాలని పేర్కొన్నారు. పాత్రికేయులు నిజాయితీగా వార్తలు రాసినప్పుడే సమాజంలో ఉన్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని వారు అభిప్రాయపడ్డారు. నాయకులు ఎన్ని పనులు చేసినా వాటిని దృష్టికి తెచ్చేది జర్నలిస్టులు రాసే వార్తలు మాత్రమేనని అన్నారు. ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజాపక్షాన నడుచుకుంటూ నిత్యం వారి శ్రేయస్సుకు కృషి చేస్తారని అన్నారు. అందుకే పత్రికా జర్నలిస్టులు అంటే తనకు అమితమైన అభిమానం ఉందని, ప్రజల్లో చట్టాలపై అవగాహన కల్పించడంలో తెలంగాణ జాతీయ తెలుగు దినపత్రిక కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. సమాజంలో న్యాయం, భద్రత, శాంతి భద్రతల పరిరక్షణకు మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు సత్యనిష్టమైన సమాచారం అందిస్తూ చట్టబద్ధమైన సమాజ నిర్మాణానికి తోడ్పడుతున్నందున తరంగాల జాతీయ తెలుగు దినపత్రిక యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలకొండ గ్రామ పెద్దలు, పార్టీ మెంబర్స్, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కమిటీ జనని ఫౌండేషన్ కమిటీ అధ్యక్షులు చింతపల్లి వెంకటయ్య గౌడ్ గారికి, నాతోటి యువకులకు, గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. వెంకటయ్య చేసిన సేవలు ఇంతంత కాదు. ఈ అనగారిన జనాలకు ఈ రాజకీయం వారు తెలివంటే తెలియదు. ఆయనకు తెలిసో తెలియకనో జనాలు ఇమ్మడి పెట్టుకొని ఊళ్ళో ఎలాంటి వాడిని మనిషితోటి మందలేని కూడా మందలిచ్చి ప్రతి ఒక్క వ్యక్తికి ఏందనేది, ఈ జనాల పోవడేందనేది తెలుసుకొని తెలియజెప్పి జనాలను ఒక తాటికి చేసి ఊళ్ళో ఎక్కడ ఏం జరుగుతుంది, మంచిగా చెడ, ఆ మంచి జరగాలని చెప్పి నలుగురు పోగు చేసుకొని ఆయన రూట్లో ఆయన ఈ ఊరికి ఒక ఉపయోగపడాలని చెప్పి కొన్ని పనులు ఆయన సాయశక్తిలో చేసిండు. గుళ్ళు కానీ, సీసీ కెమెరాలు కానీ, ఎవరికైనా ఆపద వస్తే వాళ్ళకి ఆపద బంధువులాగా ఆయన సాయశక్తుల సాయం చేసి ఊరిని డెవలప్ చేసి ఓ దారికి తేవాలి. ఈ అనగారిన జనాలంతా కుండుబట్టిపోయిర్రు. ఈ గత పాలకుల ఆధ్వర్యంలో ఈయన అట్లానే చూసి అన్యాయం ఓర్వలేక, దానికి ఆ అన్యాయం తట్టుకోలేక, ఆ జనాలు చేసే పనులకు, మేము చేసే పనులకు ఆ నాయకులు ఓర్వలేక మమ్మల్ని అనగదొక్కిన వ్యవహారం చూసి వెంకటయ్య ఇలా ఎట్టైనా ముందుకు రానియాలి, ఇలా ముందుకు తీసుకుపోవాలి, ఇలా ఈ అమాయకులను ఎంతగానో వీళ్ళు ఇట్లా అడుగు పట్టిస్తారు అని వెంకటయ్య గౌడ్ గారు ఈ జనాల లోపలికి ముందుకు వచ్చి ఆయనకు తోచిన సాయం ఊళ్ళో ప్రతి ఒక్కరికి ఆపదస్తే ఆదుకుంటుండు. ఆ జనాలకు అందరికీ సాయం చేస్తుండు. ఆయన సాయశక్తుల సాయం చేసినందుకు మేమంతా ఆయనకు ఆకర్షితులై కలకుండా జనం అంతా ఆయన ఎమ్మడి తిరగడం జరిగింది. అందరికీ నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జనని ఫౌండేషన్ మన చింతపల్లి వెంకటయ్య గారు కలకొండ గ్రామంలో ఉద్యమాల నాయకుడు, కల్లుగీత కార్మికుడు. జనని ఫౌండేషన్ తరపుకెళ్ళి ఎన్నలేని సేవలు కలకొండ గ్రామానికి చేయడం జరుగుతుంది. ఇలా జనని ఫౌండేషన్ చింతపల్లి వెంకటయ్య అంటే కలకొండ గ్రామంలో ప్రతి ఒక్కరికి చిన్నపిల్లకెళ్ళి అనుకుంటే ముసలోళ్ళ వరకు మొత్తం ఫౌండేషన్ చింతపల్లి వెంకటయ్య అంటే అందరికీ తెలిసిపోయింది. చావు బతుకులు, ఆపతు సాపతులు, మంచి చెడులు, పెళ్లి పేరంటాలు, ఎలాంటి సమస్యలున్నా చింతపల్లి వెంకటయ్య ముందంజలుండి పాల్గొని వాళ్ళ సమస్యలు ఆదుకోవడం జరుగుతుంది. కలకొండ గ్రామంలో చాలా వెనుకబడి దాదాపు
స్వతంత్రం వచ్చినప్పటికెళ్ళి వెనుకబడి ఉన్నది. కలకొండ గ్రామంలో చూడలేక పరిస్థితులు కలకొండ గ్రామాన్ని ముందు దశలో తీసుకుపోయి ఆదర్శంగా నిలపాలని చెప్పి చింతపల్లి వెంకటయ్య జనని ఫౌండేషన్ తరపుకెళ్ళి కంకణం కట్టుకొని ముందుకు రావడం జరిగింది. చింతపల్లి వెంకటయ్య కలకొండ గ్రామంలో ఆయన చెప్పిన మాట వేదంగా ప్రజలు అందరూ ఆయనకు సహకరిస్తూ మరి కలకొండ గ్రామంలో చేసిన డెవలప్ పనులు గుళ్ళు కానీ బళ్ళు కానీ కలకొండ గ్రామంలో బడి పిల్లలకు పుస్తకాలు వాటరు ఫిల్టర్ వాటర్ కావాలంటే బాత్రూములు కావాలంటే ఆ ఊళ్ళో సీసీ రోడ్లు కానీ రోడ్లు మరమ్మతులు కానీ రకరకాల చెప్పుకుంటూ పోతే చాలా డెవలప్ దిశలో తీసుకుపోతున్నాడు చింతపల్లి వెంకటయ్య. మొన్న సర్పంచ్ ప్రెసిడెంట్గా గెలిచడం కారణం కూడా ఆయన తరపుకెళ్ళి ఒక మంచి క్యాండిడేట్ నిలబెట్టుకొని మంచి మెజార్టీ తోటి కూడా చింతపల్లి వెంకటయ్య ముఖం చూసి జనాలు మొత్తం సహకరించి అధిక మెజార్టీ తోటి గెలిపించడం కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడు రాబోయే రోజులలో కూడా కలకొండ గ్రామానికి చింతపల్లి వెంకటయ్య ఉండాలని చెప్పి కలకొండ గ్రామ ప్రజలంతా జేజేలు పలుకుతున్నారు. కాబట్టి చింతపల్లి వెంకటయ్య ఎల్లకాలం మంచి సుఖ సంతోషాలతోటి ఉండాలని చెప్పి మేము కలకొండ గ్రామ ప్రజల తరపుకెళ్ళి కోరుచున్నాము. ఇక దేవుని దయవల్ల ఆయనకు సహకరిస్తున్నాం, ఏమో ఆయనకి వస్తుందని అనుకుంటున్నాము. ఆయన తరపున ఏమైనా పెడతాడా మళ్ళీ సర్పంచ్ పెట్టినట్టుగా, లేకపోతే ఆయనే ఉంటాడా, కానీ అది కూడా ముందు జరగబోయేది ప్రయత్నిస్తున్నాడని నేను అనుకుంటున్నాను. అందరూ కూడా అదే అనుకుంటున్నాము. మరి ఆయనకు ఎంపీటీసీ జెడ్పీటీసీగా వస్తే మీరు సపోర్ట్ చేస్తారా? మీ ఊరు అందరం సహకరించాలని మేము మా ఉద్దేశంగా ఏకతాటిగా సపోర్ట్ చేస్తాం. ఆయనకే రావాలి మేము ప్రయత్నిస్తున్నాం. 99% ఆయనకు వస్తేనే ఊరు బాగుపడుతుంది. ఉన్న పదవి లేకుండా పనులు ముందు అన్ని డెవలప్ మేము చేయగలుగుతాం. కల్వకుర్తి పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీ 8వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా లలిత గణేష్ యాదవ్ పోటీ చేయడం జరుగుతోందని, తమ గుర్తు ఉంగరం గుర్తు అని సుభాష్ నగర్ కాలనీ ప్రజల కోరిక మేరకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుందని ఈ రోజు ఉదయం కల్వకుర్తి పట్టణంలోని వెంకటేశ్వర గుడిలో పూజలు చేసి ప్రచారం చేపట్టారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో బీసీసీఎల్ టౌన్ ప్రెసిడెంట్గా పదవి ఉందని, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎంతో పని చేయడం జరిగిందని, పార్టీ తనకు టికెట్ ఇవ్వలేదని, స్వతంత్ర అభ్యర్థిగా ఉంగరం గుర్తుతో మీ ముందుకు వస్తున్నానని, సుభాష్ నగర్ కాలనీలో ఎలాంటి పదవి లేకుండా సుభాష్ నగర్ కాలనీ వాసుల కోసం, కాలనీ అభివృద్ధి కోసం అధికారులతో నాయకులతో పోరాడి సీసీ రోడ్లు, మురికి కాలువలు చేయించడం జరుగుతుందని, అభివృద్ధి పనులు చేయించడంలో అనుభవం ఉందని, సుభాష్ నగర్ కాలనీ వాసులు ఆశీర్వదించి ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని, ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే అన్ని వేళ సుభాష్ నగర్ కాలనీలో ఉంటూ ఎక్కడ సమస్య వచ్చినా అక్కడ స్వయంగా వెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. గణేష్ యాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా మేము పోటీ చేస్తున్నాము. కాలనీవాసి 8వ వార్డు కాలనీవాసులకి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు చేస్తున్నాను. మా ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించండి. ఈ ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. కాలనీవాసులు ఏ పనులు కోరినా మేము స్వతంత్రంగా చేస్తాము. మేము ముందుకు వస్తున్నాము. మా పట్టుదలని మీరు ఖచ్చితంగా స్వీకరించాలి. ఇంతకుముందు ఎలాంటి పదవి లేకుండా మేము పోటీ చేస్తున్నాము. మీరు భారీ మెజార్టీతో మమ్మల్ని గెలిపించండి. సుభాష్ నగర్ కాలనీ వాళ్ళకి ఎల్లవేళ రుణపడి ఉంటాము. పేరు పేరున నమస్కరిస్తున్నాను. మన ఓటు మన ఓటు గుర్తుకే 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 ఎవరికక్క మన ఓటు మన ఓటు లలిత గణేష్ నాయకత్వం లలిత కొడెల గణేష్ యాదవ్ సుభాష్ నగర్ ఇటువాడు కాలనీ ప్రజల ఆకాంక్ష మేరకు కాలనీ వాసులందరూ కలిసి నన్ను నిలబెట్టినందుకు వాళ్ళకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను గత 10-15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను. నాకు బీసీసీఎల్ టౌన్ ప్రెసిడెంట్ పోస్ట్ ఉంది. నేను కాంగ్రెస్ పార్టీలో గతంలో అనేక సేవలు కాలనీ వాసులకు అనేక సమస్యల మీద పోరాడి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ వేయించినటువంటి అనుభవం ఉంది నాకు. అయినా పార్టీ నాకు పక్కకు పెట్టి వేరే వాళ్ళకు టికెట్ కేటాయించడం జరిగింది. అందుకు గాను నేను ఇండిపెండెంట్గా నేను కంటెస్టెడ్ చేస్తున్నాను. మా గుర్తు ఉంగరం గుర్తు. మా ఉంగరం గుర్తుకు ఏతువాడు సుభాష్ నగర్ కాలనీవాసులు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని మనవి. మీరు నన్ను ఓటు వేసినట్టయితే నేను ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉండి అభివృద్ధి నేను చేస్తానని, కాలనీవాసులకు ఏతువాడు సుభాష్ నగర్ కాలనీవాసులకు నేను రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. తాండూరు పట్టణంలో మార్నింగ్ వాక్లో భాగంగా
విలియమ్స్ గ్రౌండ్లో వాకర్స్తో మరియు పట్టణ ప్రజలతో పాటు మున్సిపల్ కార్మికులతో మాట్లాడుతూ చెత్త సేకరణ, డ్రైనేజీ క్లీనింగ్తో పాటు పట్టణ సమస్యలు కార్మికులను అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. నెలల నుంచి అదొక ముందుకు ఇప్పటికే మనకి నీట్నెస్ చేంజ్ అవుతుందా? మన మిషన్ తప్పి ఇక్కడ మిషన్ స్టార్ట్ అవుతుందా? ఎన్ని రోజుల క్లియర్ అవుతుంది అది మొత్తం అయిపోయింది. ఇప్పుడు స్పీడ్ నడుస్తుందా? అది అయిపోతే మనకి ఇంకా వాళ్ళే వస్తారు క్లీనింగ్ చెప్పేది కూడా. మొత్తం కాంట్రాక్ట్ కూడా వాళ్ళకి ఇస్తున్నాం. వీళ్ళ ద్వారా సూర్యాపేట జిల్లా కోదాడలో 34వ వార్డుకు కాంగ్రెస్ పార్టీ నుంచి బీ ఫార్మ్ ఇవ్వలేదనే మనస్తాపంతో పురుగుల మందు తీసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడిన గంధం పాండు. కౌన్సిలర్ అభ్యర్థిగా 2 సార్లు పరాజయం పొందానని, అలాగే మున్సిపాలిటీ ఎన్నికల కోసం ఉన్న ఆస్తిని అమ్ముకొని పోటీ చేశానని ఆవేదన వ్యక్తం చేసిన గంధం పాండు. రెండు సార్లు ఓడిపోయినా, కోటి రూపాయలు నష్టపోయినా, జనమందరూ ప్రమాదం పడుతున్నారు. పదే టైంకి ఇస్తామని చెప్పి అన్ని అయిపోయినాక లాస్ట్ చేయడం అనేది లేదు. నాకు సార్ ఇచ్చిన మాట తప్పుకున్నప్పుడు ఎందుకు పడుతుంది? అన్ని సర్వేలలో నేనే ఉన్నా, అన్నింటినీ అన్ని చేయమని చెప్పింది. నీ సావనా పక్కన ఏమిటికి ఏమి నాకు కావాల్సిన పని లేనప్పుడు వ్యాధులను ముందస్తుగా గుర్తించే లక్ష్యంగా సర్వేలు చేపట్టాలని జిల్లా ఎన్సీడీ అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు సూచించారు. వీరఘట్టం, బిటువాడ, అన్నవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించిన ఆషాఢ కార్యక్రమాల్లో మంగళవారం ఆయన పాల్గొన్నారు. ఆరోగ్య కార్యక్రమాలు, అందుతున్న వైద్య సేవలపై సమీక్షించారు. పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపం నివారణ చర్యలు, తద్వారా ఆరోగ్యకరమైన ఎదుగుదల, పౌష్టికాహారం, సూక్ష్మ పోషకాల ఆవశ్యకత, విటమిన్ ఏ ద్రావణం 9 నెలలకు, అక్కడి నుండి 6 నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా వేయించడం, అలాగే నులిపురుగుల సంక్రమణ నివారించడంపై దృష్టి సారించాలన్నారు. క్యాన్సర్ లక్షణాలను ముందస్తుగా గుర్తించే లక్ష్యంగా ఎన్సీడీ 4.0 సర్వే చేపట్టాలని, ఈ నెల 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. విహెచ్సి ప్రసవాలపై దృష్టి సారించాలన్నారు. షెడ్యూల్ ప్రకారం RI సెషన్స్ నిర్వహించి పిల్లలకు సకాలంలో టీకాలు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ మానస, డాక్టర్ ప్రదీప్, డాక్టర్ అంకిత, డాక్టర్ సుజయ్, డాక్టర్ సాయి, డాక్టర్ గౌతమ్, ఎపిడమిక్ ఈవో వాసుదేవరావు, ఆరోగ్య పర్యవేక్షకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. బిటువాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ మాన్సెండ్ గౌతమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆషాఢ కార్యక్రమానికి నేను జిల్లా ప్రోగ్రామ్ అధికారి ఎన్సీటీ అండ్ ఆర్బీఎస్కే ఇక్కడ సందర్శించడం జరిగింది. మరి ఆషాఢ కార్యక్రమంలో ముఖ్యంగా ఆయా గ్రామాల వారీగా అందుతున్న వైద్య సేవలపై సమీక్షించడం జరిగింది. ఆరోగ్య నివేదికలు, అలాగే తక్కువగా పెర్ఫార్మెన్స్ ఉన్నవి, అలాగే వాటిని గుర్తించి ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే అంశాల మీద కూడా రివ్యూ చేస్తూ, అలాగే పిహెచ్సిలో కూడా
ఎప్పుడు కూడా ప్రతిరోజు వచ్చే ఆసుపత్రికి వచ్చే రోగులకు కూడా ఏ విధంగా సేవలు అందిస్తున్నారు అనే అంశాలపై కూడా సంబంధిత వైద్యాధికారి అలాగే స్టాఫ్ నర్సు ద్వారా కూడా తెలుసుకోవడం జరిగింది. అలాగే పిహెచ్సిలో డెలివరీలు జరుగుతూ ఆషా డే సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లాలో వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకి పరిశీలనలో భాగంగా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ఆదేశాల మేరకు ఇచ్చేయడం జరిగింది. అన్నవరం పిహెచ్సిలో ఆషా డే కార్యక్రమం వైద్యాధికారులు డాక్టర్ అంకిత, డాక్టర్ సుజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి పాల్గొని వివిధ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్షించడం జరిగింది. నేను జిల్లా ఎన్సీడీ మరి ఆర్బీఎస్కే ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు. మరి ముఖ్యంగా గ్రామాల్లో జరుగుతున్న వైద్య సేవలు ఏ విధంగా అందుతున్నాయి, అలాగే గ్రామాల వారీగా ఆరోగ్య నివేదికలు యొక్క పురోగతి ఏ మేరకు ఉంది, ఈ అంశాలపై సమీక్షించడం జరిగింది. ముఖ్యంగా పిల్లల్లో ఏవైతే 4D లక్షణాలు, ఈ ఎదుగుదల లోపాలు కావచ్చు, పుట్టుకతో సంబంధించిన లోపాలు కావచ్చు, ఇంకేమైనా సమస్యలు క్రానిక్ డిసీజెస్ ఉంటే అనువంశిక సంబంధించి కావచ్చు, ఇవి గుర్తించడం ముఖ్య ఉద్దేశంగా ఆర్బీఎస్ స్క్రీనింగ్ అనేది కొనసాగుతుంది. మరి అది ఏ విధంగా ఏ మేరకు వీళ్ళు గుర్తించారని కూడా సంబంధించిన నివేదికలు పరిశీలించడం జరిగింది. మరి అలాగే ఎన్సీడీ సర్వే అసంక్రమిత వ్యాధులు ఏవైతే, అలాగే ముఖ్యంగా క్యాన్సర్, ఈ క్యాన్సర్కి సంబంధించి ముఖ్య ఉద్దేశంగానే ఎన్సీడీ 4.0 సర్వేని ప్రస్తుతం కొనసాగుతుంది. మరి సచివాలయాల వారీగా ఈ ఎన్సీడీ సర్వే వాళ్ళు ఏ మేరకు తీశారో ఆన్లైన్ నివేదికలు కూడా వైద్యాధికారి ద్వారా పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా మరి క్యాన్సర్ సంబంధించి వస్తే ఈ క్యాన్సర్ ప్రస్తుతం సమాజంలో అది పెరుగుతున్న నేపథ్యంలో ఆ లక్షణాలు త్వరగా గుర్తిస్తే మన క్యాన్సర్ని సత్వరమే మనం తగు చికిత్స ద్వారా మనం నివారించవచ్చు. ముఖ్యంగా ఎంత త్వరగా గుర్తించడం అనే ప్రాతిపదికన సర్వే జరుగుతుంది. మరి ఆ విధంగా అనుమానాస్పద లక్షణాలు ఆయా గ్రామాల్లో ఏ మేరకు గుర్తిస్తున్నారు, అలాగే గుర్తించిన వాటిని వైద్యాధికారి మళ్ళీ ఎగ్జామిన్ చేసి వాటిని సంబంధిత ఈ ఆంకాలజీ విభాగాలకు అనేది రిఫరెన్స్ చేయడం జరుగుతుంది. అక్కడ తుది నిర్ధారణ క్యాన్సర్ జరుగుతుంది. మరి ఆ విధంగా క్యాన్సర్ సమాజంలో క్యాన్సర్ రావడం గల కారణాలపై అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించడం అనే ఆదేశం జరిగింది. రేపు ఫిబ్రవరి 4వ తారీఖున వరల్డ్ క్యాన్సర్ డే, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా కూడా వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వర్తించాల్సిందిగా అందులో చేయాల్సిన కార్యాచరణపై కూడా వీళ్ళకి తగు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ క్యాన్సర్పై మిగిలిన శాఖలను కూడా సమన్వయం చేసుకుంటూ అలాగే స్కూల్లో కూడా వాటికి సంబంధించి అవగాహన పెంపొందించు క్యాన్సర్ రాకుండా ఏ విధమైన జీవన శైలి, ఆహార నియమాలు ఉండాలి అనే అంశాలపై కూడా అవగాహన పెంపొందించడం ద్వారా ఈ సమాజంలో మన క్యాన్సర్ నివారణ చేయడం సులభతరం అవుతుంది. కాబట్టి అందరూ కూడా భాగస్వాములకై అలాగే మరి ఆ విధంగా మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ఆసుపత్రి ప్రాంగణాన్ని కూడా ఆహ్లాదకరంగా ఉంచుతూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా వైద్యాధికారులు అలాగే వైద్య సిబ్బంది అందరూ కూడా సమన్వయంతో కృషి చేయాలని తెలియజేస్తూ నేను జిల్లా ఎన్సీడీ ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు. పద్మశ్రీ మాన్యు మందకృష్ణ మాదిగ మఠంపల్లి రాకను విజయవంతం చేయాలని గ్రామాల్లో ఐక్యతను గురించి తెలియజేస్తున్నామని జాతీయ నాయకుడు నరేంద్రబాబు మాదిగ అన్నారు. కర్ల రాజేష్ మాదిగ లాకప్ డెత్ కారకులైన చిలకలూరు మండల ఎస్ఐ సురేష్ రెడ్డిని ఇక సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని మఠంపల్లి గ్రామంలో బహిరంగ సభకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ వస్తున్నారు కాబట్టి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జీలు, మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. మఠంపల్లి లాకప్ డెత్ చేస్తున్న సంవత్సరానికి 2000 నుంచి 3000 మంది ఉన్నారు. వీరందరూ అమాయకులు. వీరందరికీ డబ్బు లేదు, రాజకీయ బలం లేదు, చదువు లేదు, అత్యంత పేదరికంలో అందులో ఎస్సీలే వాళ్ళు. ప్రతి సంవత్సరం 2000 నుంచి 3000 చనిపోతున్న వాళ్ళంతా మనలాంటి పిల్లలే. ఇది ఎక్కడో ఒక చోట అడ్డుకట్ట వేయాలి. మీరు తమిళ్లో సినిమా వచ్చింది, జైబీ సినిమా, తెలుగులో డబ్ చేశారు, సూర్య హీరోగా చూసారా? జైబీ సినిమా ఎక్కడో తమిళనాడులో 2000 కిలోమీటర్ల అవతల ఉన్న ఒక గిరిజుని చంపేస్తే, ఆ చంపేసిన గిరిజుని పోలీసులు చంపేస్తే ఆ చనిపోయిన తన భర్తకి న్యాయం జరగాలని చెప్పేసి గర్భిణీగా ఉన్నటువంటి అతని భార్య చేస్తున్న పోరాటానికి ఎవరు సపోర్ట్ చేయకపోతే చంద్రు అనే ఒక లాయరు, హైకోర్టులో లాయరు ఆమె సపోర్ట్ చేసి హైకోర్టులో గట్టిగా వాదించే అక్కడ న్యాయం జరిగింది ఎక్కడ తమిళనాడులో. దాన్ని మనం చూసి చాలా బాధపడ్డాం, ఆవేదన పడ్డాం. నాకెందుకు అవుతాడు, మరి నేను ఎందుకు ఇక్కడ రావాలి? కృష్ణానికి ఏ సంబంధం? అయితే అతనికి మనకు సంబంధం లేకపోయినా
అతనికి మనకు ఉన్న ఏకైక సంబంధం అతను మాది పెట్టే మనం మాది అతను పేదోడే మనం పేదోడే అతను కూలి చేసుకునే కుటుంబంలో ఉండేవాడే మనం కూలి చేసుకునే కుటుంబంలో ఉన్నాడు అంటే రాజకీయ నాయకులు అధికారులు తమ రాజకీయ కక్షలను అమలు చేసుకోవడానికి పోలీసులు అడ్డం పెట్టుకొని ఇట్లాంటి అమాయక బిడ్డలను తీసుకెళ్ళి టార్చర్ పెట్టి కేసులు ఇరికించి ఇంకోరి పేరు చెప్పించి వాళ్ళు కేసులో ఇరికించాలని కుట్రలు చేస్తున్న పరిస్థితిలో ఆ అబ్బాయి ఆ కుట్రలకు బలిహీన చనిపోవడం జరిగింది ఈ అబ్బాయి చనిపోవడంలో చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డి ఎస్ఐ ప్రతాప్ లింగం సిఐ డిఎస్పి శ్రీధర్ రెడ్డి డాక్టర్లు పంచనామా చేసిన డాక్టర్లు వీళ్ళు వెనకాల ఉండి నడిపిస్తున్నట్టు కొంతమంది సోకాళ్ళ అధికార పార్టీ నాయకులు వీళ్ళందరూ భాగస్వామైనారు ఇక్కడ మనకు పార్టీతో పని లేదు మన బిడ్డ చేసి ఆ రిమైండ్ చేసేటప్పుడు కూడా ఇంజక్షన్ వేసి నడవలేని పరిస్థితులు ఇంజక్షన్ వేసి కోర్టులో సబ్మిట్ చేసి రిమైండ్ పంపించేసి అనారోగ్యంతో హాస్పిటల్ పాలై చనిపోవడం జరిగింది ఇది ముమ్మాటికి పోలీసులు కట్టినటువంటి తీవ్రమైన దెబ్బలు తట్టుకోలేక విపరీతమైన అనారోగ్యంతో చనిపోవడం జరిగింది దాదాపు 30 సంవత్సరాల వయసున్న యువకుడు ఏ రోజు ఒక చిన్న జలుబు చేసిన పరిస్థితి లేదు ఒక చిన్న జ్వరం వచ్చింది లేదు అబ్బాయి ఏ రోజు తన పని చేసే పెట్రోల్ బంకులో అబ్బాయి పెట్రోల్ బంకులో పనిచేస్తాడు తండ్రి లేడు ఒక తల్లి ఇద్దరు తమ్ముళ్ళు ఆ తల్లికి దిక్కు ఈ కొడుకే ఇద్దరు తమ్ముళ్ళను చదివించుకుంటూ తన కూలి పని చేస్తూ తన చదువు ఆపేసి పిల్లలు చదివించుకుంటూ ఒక తండ్రి లెక్కన కుటుంబానికి పెద్ద దిక్కుగా నడిపించుకుంటున్న కుటుంబాన్ని తీసుకెళ్ళి చంపేశారు నాకు అన్న చెప్పినట్టు ఆ అబ్బాయి మీకు బంధువు కాదు మీకు రక్త సంబంధం కాదు మీకే కానప్పుడు నాకెందుకు అవుతాడు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇంద్రేశం మున్సిపాలిటీలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి ఠాగూర్ పద్మిని 11వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఓటర్ మహాశైలను కలిసి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించి మద్దతు కోరారు. పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు ఎమ్మెల్సీ అంజురెడ్డి నాయకత్వంలో ఇంద్రేశం మున్సిపాలిటీకి అభివృద్ధి దిశలో ముందుకు సాగుతామని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాజేందర్ సింగ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. जय बीजेपी, जय नरेंद्र मोदी। हम इंद्रेशम कॉलोनी से खड़े हुए इंद्रेशम म्यूनसिपालिटी 11th वार्ड ठाकुर पद्मिनी 11th वार्ड काउंसलर कैंडिडेट सबको नमस्कार ठीक है रहने दो కార్యక్రమాలు చేశారో అలాగే మేము కూడా చేసి నిరూపించుకోవాలని మరి ఈ యొక్క అవకాశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాము. జై హింద్. మరి ఇక్కడ గెలిచిన ఫస్ట్ రోడ్లు, మంచినీటి సౌకర్యం, విద్యుత్ దీపాలను విద్యుత్ దీపాలు దానిలను అన్ని చేయాలని కోరుకుంటున్నాము. బస్ భారత్ మాతాకి జై. జై నరేంద్ర మోదీ. మా పిన్ని పద్మిని ఠాకూర్ 11th వార్డ్ నుంచి కౌన్సిలర్గా నిలిచినారు బీజేపీలో. ఇప్పుడు ప్రజెంట్గా ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీ మన బీజేపీ నుంచి అత్యధిక ఓట్లు మెజారిటీ చేసి గెలిపించాలని కోరుతున్నాము. అలాగే ఈ కొత్తగా ఏర్పడ్డ ఇంద్రేశం మున్సిపాలిటీ నుంచి 11వ వార్డ్ కౌన్సిలర్గా మా చెల్లె పద్మిని గారిని నిలబెట్టడం జరుగుతుంది. మేము మా ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో మరియు ఎంపీ రఘునందన్ గారి నాయకత్వంలో మరియు ఎమ్మెల్సీ అంజిరెడ్డి నాయకత్వంలో ముందుకెళ్తున్నాము. ప్రజలకు ఉన్న ఏ సమస్యలైనా వాటిని గుర్తించి తక్షణమే పరిష్కరించడానికి కృషి చేస్తున్నాము. అత్యధిక మెజార్టీతో 11వ వార్డు బీజేపీ అభ్యర్థి పద్మిని గారిని గెలిపించవలసిందిగా కోరుతున్నాము. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువులో ఫ్లాట్లు కోల్పోయిన బాధితులు న్యాయం చేయాలని ఎమ్మెల్సీ అంజురెడ్డిని కోరారు. మంగళవారం అమీన్పూర్ పెద్ద చెరువు వద్ద బాధితులు ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఏళ్ల తరబడి పైసా కూడబెట్టి ఇంటి స్థలాలు కొనుగోలు చేస్తే అధికారులు చెరువు తూము విడవకపోవడంతో చెరువు నిండిపోయి తమ ఫ్లాట్లు పూర్తిగా మునిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై పలుమార్లు అధికారులను సంప్రదించినా ఇప్పటి వరకు ఎలాంటి పరిష్కారం లభించలేదన్నారు. పెద్ద చెరువులో FTL పెరగడంతో తమ ఫ్లాట్లు పూర్తిగా కోల్పోయాయని వాపోయారు.
ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఫ్లాట్లు కోల్పోయిన బాధితులకు భూమికి భూమి ఇవ్వాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి చెరువు స్థలంపై రీసర్వే నిర్వహించి హద్దులను స్పష్టంగా గుర్తించాలని సూచించారు. బాధితులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నామమాత్రపు టీడీఆర్ ఇచ్చి సమస్యను ముగించే పరిస్థితి లేదని స్పష్టం చేసిన ఆయన మార్కెట్ విలువ ప్రకారం న్యాయమైన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఐడెంటిఫై చేయండి అని మేము హైదరాబాద్ వెంబడి పడితే ఈ అలుగు పాయింట్ అని ఐడెంటిఫై చేస్తాం. అప్పుడు అందరు వచ్చారు. ఇక్కడ ఉన్న బిల్డింగ్ అండి, అక్కడ ఎల్లో కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది, దాని ఎదురుగుండా ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు కట్టుకుంటున్నారు, మళ్ళీ కట్టేస్తున్నారు. మేము ఇరిగేషన్ వాళ్ళతో కొట్లాడితే అది కూల్చారు. కూల్చి మాకు ఒక 10 ఫోటోలు కూడా పెట్టారు. పెట్టాక ఇది ఇక్కడ వరకు అమీన్పూర్ చెరువు గత 1954 నుండి ఇది 93 ఎకరాల చెరువు. ఈ 93 ఎకరాల చెరువును మళ్ళీ రీసెంట్గా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని 132 ఎకర్స్ చేయడం జరిగింది. ఈ 132 ఎకర్స్ కూడా ఎక్కడి నుంచి ఈ చెరువు కట్ట నుండి కనీసం లోపలికి 50-60 ఫీట్లు నింపడం జరిగింది. ఈ నింపిన తర్వాత దీంట్లో మొత్తం డ్రైనేజ్ వాటర్ వచ్చేసి ఈ వాటర్ అనేది వెనుకకు సాగ్నెట్ అయ్యి వెనుకకు పోతూ ఉన్నాయి, అన్ని ప్లాట్లలో వస్తూ ఉన్నాయి. ఇరిగేషన్ వాళ్ళని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, దీనికి 2 అలుగులు ఉండాలి. ఈ అలుగులన్నీ మూసేసిన తర్వాత వాటర్ ఎక్కడ పోతూ ఉన్నది. రేపు పొద్దున కట్ట దిగిపోయిన తర్వాత ఊరు మునిగిపోతే దీని బాధ్యులు ఇరిగేషన్ వల్ల నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంతమంది ప్రాణాలు పోతే మీరందరూ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎక్కడైతే అలుగు ఉందో అలుగు నుంచి వాటర్ పోవడానికి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేస్తావా, వేస్తావా, అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేసేసి కనీసం వాటర్ అక్కడ పోనీకి చేస్తే రాబోయే రోజుల్లో ఈ చెరువు అందంగా ఉంటుంది. అదేవిధంగా ఎక్కడైతే ఇప్పుడు వాటర్ ఉందో డ్రైనేజ్ వాటర్ మొత్తం దీంట్లో నింపుతూ ఉన్నారు. ఈ డ్రైనేజ్ వాటరు ఎక్కడ చెరువులు ఏర్లీ వర్షం వాటరే ఇంట్లో నింపడానికి ఆస్కారం ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే యాజ్ పర్ జీవో ప్రకారం, జీవో నెంబర్ ఎంతమ్మా, జీవో 16 ప్రకారం ఎక్కడైతే చెరువులు ఉన్నాయో చెర్లకు ఎక్కడ డ్రైనేజ్ వాటర్ రాకుండా, అదేవిధంగా ఈ చెర్లకు డ్రైనేజ్ వాటర్ రాకుండా అలుగులు ఏదైతే ఉందో అలుగులు వాటర్ ఫ్లో పోయేటట్టు, పోయిన తర్వాత చెర్లకు ఓన్లీ వర్షం వాటర్ వచ్చేటట్టు ఇవన్నీ చేసిన తర్వాతనే టీడీఆర్ కోసానికి వాళ్ళకి ప్లాట్లకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం యాజ్ పర్ జీవో ప్రకారం. అదేవిధంగా ఇక్కడ కొంతమంది వచ్చి భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. ఒకరు వచ్చి 300 ఎకరాలు అంటారు, ఒకరు వచ్చి 400 ఎకరాలు అంటారు, ఒకరు వచ్చి 550 ఎకరాలు అంటారు. కనీసం వాళ్ళు ఎప్పుడో ప్రైవేట్ కంపెనీలో పనిచేసుకుంటా కొంతమంది పింఛన్లతోని, కొంతమంది భర్తలు చనిపోయిన వాళ్ళు, కొంతమంది అనారోగ్య పాలు ఉన్న వాళ్ళు వాళ్ళందరూ ప్లాట్లు కొనుక్కొని వాళ్ళ మన్మరాలకు బిడ్డలకు వాళ్ళకి ఇవ్వాలని ప్రపోజల్లో వాళ్ళు ప్లాట్ కొనుక్కుంటే ఎంత భయభ్రాంతులు చేస్తూ ఉన్నారంటే అంత భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ టీడీఆర్ విషయంలో తీసుకుంటే రియల్ ఎస్టేట్ అనేది ఎక్కడ నడుస్తలేదు. ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ దగ్గరకు పోయినా కానీ ఆడు 100 రూపాయలది 1000 రూపాయలది 10 రూపాయలకి ఇస్తా అగ్వసగ్గా అడుగుతూ ఉన్నాడు. వీళ్ళు ఏం కావాలి వాళ్ళు ఒకటే అడుగుతూ ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తరంగాలు జాతీయ దినపత్రిక 2026 క్యాలెండర్ను ఆవిష్కరించిన జనని ఫౌండేషన్ చైర్మన్ చింతపల్లి వెంకటయ్య గౌడ్. ఒక్క అవకాశం ఇవ్వండి, అభివృద్ధి ఏంటో చూపిస్తా. 8వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి లలితా గణేష్ యాదవ్. తాండూరు పట్టణంలో మార్నింగ్ వాక్ లో భాగంగా విలేమోన్స్ గ్రౌండ్ లో వాకర్స్ తో మున్సిపాలిటీలో ఎమ్మెల్యే. ఇవి ఇప్పటివరకు నబుల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.